హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఇలా మెసేజ్ వస్తే మీ అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉన్నట్లే. సో అదేమిటో దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఎక్కడ వచ్చింది అని చాలామంది అడుగుతున్నారు. సో మేము నెట్ సెంటర్కి వెళ్తే ఇంకా ఎడిట్ ఆప్షన్ అలాంటిది ఏమీ ఇవ్వలేదని చెప్తున్నారని కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఎడిట్ ఆప్షన్ అంటే స్పెషల్గా ఒక ఆప్షన్ ఏమీ రాదు. ఆల్రెడీ మనకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు కదా, అందులో మనం థర్డ్ స్టెప్ నుంచి మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఫస్ట్ సెకండ్ స్టెప్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని ఏం చేయలేరు. ఎవరైనా కొత్తగా అప్లై చేసిన వాళ్ళే అప్లై చేసుకోండి. ఇది ఎడిట్ ఆప్షన్ అంటే ఇక్కడ మనకి థర్డ్ స్టెప్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఐడితో లాగిన్ అయ్యి మీరు నెక్స్ట్ స్టెప్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే అదంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. లేదంటే మళ్ళీ మీరు ఓపెన్ చేసి మధ్యలో వదిలేయవద్దు. అలా మధ్యలో చాలామంది వదిలేస్తే మాత్రం ఇలా మీకు మెసేజెస్ అయితే వస్తాయి. అదేమిటో ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను. ఎడిట్ ఆప్షన్ అంటే మనకి ఇదేనండి. సో ఇక్కడి నుంచి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలరు. ఏదైనా మార్క్స్ కానీ, స్కూల్ డీటెయిల్స్ కానీ, ఇంకేమైనా. సో మరి నేమ్ అవన్నీ మార్చలేరు. కానీ ఇక్కడ మీ దగ్గర ఏదైనా మిస్టేక్ చేసి ఉన్నారు అంటేనే మీరు ఓపెన్ చేయండి. లేదంటే మీరు ఓపెన్ చేసేసి మధ్యలో ఏవో క్లిక్ చేసేసి సగంలో వదిలేస్తే మాత్రం నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మీకు ట్రిపుల్ ఐటీ నుంచి మెసేజెస్ అయితే వస్తాయి. మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి. ప్రియమైన దరఖాస్తుదారులు, ముఖ్యమైన హెచ్చరిక, మీరు ఆర్జీకేటీలో ప్రవేశ ప్రక్రియ కోసం దరఖాస్తు రుసుము చెల్లించారు. మీ దరఖాస్తు పూర్తిగా పూరించబడలేదు. అప్లికేషన్లోని వ్యక్తిగత మరియు అధ్యయన వివరాలతో ఇంకా పెండింగ్లో ఉంది. దయచేసి దాన్ని వెంటనే కంప్లీట్ చేయండి. ఇలా మనకి ట్రిపుల్ ఐటీ నుంచి మెసేజ్ అయితే వస్తుంది. అలా మెసేజ్ వచ్చిన వారు మాత్రం మళ్ళీ థర్డ్ స్టెప్ నుంచి కంప్లీట్గా పూర్తిగా లాస్ట్ వరకు ప్రాసెస్ కంప్లీట్ చేసి మీ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసేసి సబ్మిట్ కొట్టేసి మళ్ళీ అప్లికేషన్ అనేది కొత్తగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో లేదంటే మీ అప్లికేషన్ పూర్తిగా ఆనట్లే ఉండిపోతుంది పెండింగ్లోనే. సో కాబట్టి మీరు ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటేనే థర్డ్ స్టెప్ నుంచి ఓపెన్ చేయండి. అదే మనకి ఎడిట్ ఆప్షన్ కాబట్టి. మేము అన్నీ బాగానే ఉన్నాయి, మాకు ఏ మిస్టేక్స్ లేవంటే మాత్రం మీరు మళ్ళీ దాన్ని క్లిక్ చేయొద్దు, మధ్యలో వదిలేయవద్దు. లేదంటే ఇలా మీకు మెసేజెస్ వస్తాయి. సో మెసేజెస్ వచ్చినా రాకపోయినా దాన్ని మీరు క్లిక్ చేయొద్దండి. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే అదే మనకి ఎడిట్ ఆప్షన్ కాబట్టి ఎడిట్ చేసుకోండి. నేను మీకు చూపించే మెసేజ్ అంతకుముందు 2023లో స్టూడెంట్స్కి వచ్చినవి, అలాగే 2024 కూడా ఇలానే వచ్చాయి. జస్ట్ నేను సేవ్ చేసి ఉంచింది మీకు చూపిస్తున్నాను. ఇలా మనకి మెసేజెస్ అయితే పంపిస్తారని. కాబట్టి ఎవరు ఊరికనే వెబ్సైట్లోన అన్నీ ఓపెన్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు ఓపెన్ చేసి ఉంటే మాత్రం మీకు ఇలా మెసేజ్ రాకపోతే దాన్ని ఇంకేమీ చేయొద్దు, అలా వదిలేయండి. లేదంటే ఓపెన్ చేసి సగం చేసేసి మళ్ళీ మధ్యలో వదిలేస్తే మాత్రం దాన్ని కంప్లీట్ చేసేసి మీరు ఇంకొక అప్లికేషన్ మనం పూర్తి చేసింది డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ అనేది. సో మరి మీరు ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా దాన్ని కంప్లీట్ చేసి అంటే లాస్ట్ వరకు కంప్లీట్ చేసిస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. లాస్ట్ టైం అప్లై చేసిందే వాళ్ళు ఫైనల్గా తీసుకుంటారు కాబట్టి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.